లేదు సార్ చాలా బిజీ ఉంటారు, టైం ఎక్కువైంది. నాయకత్వం ఇప్పుడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా మీకు అవగాహన వరకు మా గ్రామాలు చేసి మా గ్రామం అభివృద్ధి నడిపిస్తామని పెద్దలు కోరుతున్నామండి. వివరంగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైపు వస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తుందంటే, ఈ రోజు మన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం భారతదేశంలోనే అత్యధికంగా 5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి ఈ అనకాపల్లిని అభివృద్ధి చేస్తున్నారు. ఇంతే కాదు, రాబోయే కాలంలో ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే చాలా వరకు ఏదో అనౌన్స్ చేసేది కాదు ప్రాజెక్టులు. ఇప్పుడు ఈ అనకాపల్లి పార్లమెంట్లో దాదాపు 2.5 లక్షల మంది ప్రైవేటుగా ఉద్యోగాలు చేస్తున్నారు. మన ప్రాంతంలో యువత ఎక్కువ ఉంది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యువత గురించి పట్టించుకోవాలా, ఇక్కడ అభివృద్ధి గురించి పట్టించుకోవాలా, ఇక్కడ పరిశ్రమల గురించి పట్టించుకోవాలా, ఇక్కడ యువత ఉద్యోగాలు గురించి పట్టించుకోవాలా. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు అండతో ఈ కూటమి ప్రభుత్వం కావాల్సిన డెవలప్మెంట్ అంతా కూడా, మీకు ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడో మూతపడిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఈరోజు ఓపెన్ చేసి దాన్ని మొత్తం కెపాసిటీతో ఈరోజు రన్ చేస్తున్నారు. అక్కడ ఉద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు, వారికి భద్రత కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రేపు నక్కపల్లిలో దాదాపు 1,35,000 కోట్లు, అంటే చిన్న పరిశ్రమ కాదు. ఈ స్టీల్ ప్లాంట్ కోసం, విశాఖలో స్టీల్ ప్లాంట్ కోసం మన ఆంధ్రప్రదేశ్లో మనం చిన్నప్పుడు ఎంతో మంది త్యాగాలు చేస్తే కానీ ఆ స్టీల్ ప్లాంట్ రాలా. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా మనము అనకాపల్లి నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ తీసుకొని వస్తామని ఎవరు చెప్పలా. గెలిచిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నంతో ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ కు మనం ప్రారంభం, అంటే ఫౌండేషన్ వేసిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే 2-3 సంవత్సరాల్లో దాన్ని ప్రారంభించి నడిచే విధంగా, అలాగే ఇక్కడ ఉన్న మహిళలకి, యువతకి ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి, అలాగే అదొకటే కాదు, మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో ప్రతి నెలకు ఒక ఇండస్ట్రీ ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఈ గ్రామ నాయకులకి, మండల అధ్యక్షులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కూటమిలో ఉన్న నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ఈరోజు యావత్ భారతదేశంలో కూడా ఈ కార్యక్రమాలు చేసుకొని, ఎందుకంటే చిన్న పార్టీ నుంచి ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి కూడా చేరే విధంగా ఈరోజు పార్టీ కొత్త అధ్యక్షులు నితిన్ నవీన్ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానీ ఈ కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి గ్రామంలో, ప్రతి వీధికి కూడా ఈ జెండా పండుగ చేయాలి. ఎందుకంటే ఏ గ్రామంలో, ఏ వీధిలో అయితే భారతీయ జనతా పార్టీ జెండా ఉంటుందో అక్కడ అభివృద్ధికి ఒక సూచక, అక్కడ ఆ గ్రామానికి ఒక పెద్ద దిక్కు లాంటిది. ఆ గ్రామంలో అన్ని పనులకు కూడా మన ప్రధానమంత్రి గారు చూస్తుంటారు. ఈ గ్రామాన్ని ఏం కావాలన్నా కూడా ఈ గ్రామానికి అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చే విధంగా మన ప్రధానమంత్రి గారు రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో, ప్రతి మనిషి గుండెలో భారతీయ జనతా పార్టీ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. పల్లి అనే పార్లమెంటు గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా ఈరోజు
అభివృద్ధి చేశామని చెప్పి తెలియజేస్తూ ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అండతోనే ఈ రోజు గ్రామంలో ప్రతి డెవలప్మెంట్ జరుగుతుందంటే కూడా పార్టీ అండతోనూ అలాగే కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజు మనకు ఈ డబ్ల్యూహెచ్ఏ సర్కార్తో ఇన్ని కార్యక్రమాలు చేసుకునే దానికి మన భారతీయ జనతా పార్టీ ముందుంది. అందుకే ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు అలాగే ప్రభుత్వం చేసే పనులు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి చర్చించుకొని భారతీయ జనతా పార్టీకి మీ ఎప్పుడు మీ ఆశీస్సులు మీ అండలు కావాలని కోరుకుంటూ అలాగే నూకనాయుడు గ్రామంలో ఏం చేయాలనో అంత లిస్టు పెద్ద లిస్టు నాకు పేపర్ ద్వారా ఇచ్చాడు. దాంట్లో మీరు ముఖ్యంగా దానికి మంచి వాతావరణం మంచి స్థలంలో ఉండే మంచి ఏరియాలో ఉండే ఒక స్థలం కావాలి. కనీసం 4-5 సెంట్లు 10 సెంట్లు ఉంటే బాగా జిమ్ చేయొచ్చు. ఆ జిమ్ కన్నా మీరు స్థలం ఇస్తే అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంగా ఉండాలి, అందరూ వచ్చి చేసుకునే విధంగా ఉండాలి. దానికి తప్పకుండా నా ఎంపీ గ్రాంట్ నుంచి ఆ జిమ్ చేసుకునేదానికి ఇస్తానని చెప్పినాను. మిగతా విషయాలు పశువుల హాస్పిటల్ కావాలన్నాడు, మిగతా కొన్ని చాలా వరకు గ్రామంలో విషయాలు అడిగాడు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ఈ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆవిర్భావ సందర్భంగా జెండా వందనం ఉందో అదంతా కూడా భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే మంచి పనులు మీరు అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ రాని వారికి తెలిపి మీ అండదండలు మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ భారతీయ జనతా పార్టీకి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి జై.